సులువుగానే ఉంది ఇది. ఏ విషయంలో మాత్రం ఇది బాగా సులువుగా ఉందమ్మా. మందు కొట్టాలంటే అండి అది మందు స్పేర్ చేయాలి, పంపు తలుచుకోవాలి, డబ్బులు నీళ్లు కలపాలి, జార పోయాలి, ఎక్కువ సాకిరి కాదు అది. ఇది సింపుల్గా అయిపోతుందిగా. ఇది ఎంత 2 గంటల్లో బర్రెన్ తిరిగి వచ్చేస్తాను. దాన్ని కండుచుకుంటారు. మొత్తం 3000 చెట్లు పెట్టారు. మొత్తం పెట్టేస్తున్నాం ఆ ఫోటోలో. ఎత్తనే పెట్టేస్తాం. ఇదే అండి ఈ పొజిషన్. ఇది తీసుకుంటారు. ఇట్లా ఉందనుకోండి, కొన్ని దీనికి వచ్చిన అంత కొన్ని చేయి కూడా పెట్టాం దీంట్లో మేము. దీంతో అలా రావటమే, కొమ్మ కట్టడమే. ఇది పై పక్కన ఇలా పెడితే దీన్ని అంటుకున్నదే 3 చెట్ల దాకా వస్తుంది. ఉంది కదండి ఇది కొంచెం అది గట్ట అనుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఈ కాయ ఉంది కదా సార్, ఇక్కడ చూడండి సార్. అయితే ఈ కాయకి ఇట్లా రెడ్గా వస్తుంది కదా. రెడ్గా వచ్చినప్పుడు ఇక్కడక్కడ ఈ హోల్స్లలో క్రాక్ వస్తుంది సార్. ఆ క్రాక్ ఏందబ్బా అని చెప్పేసి కాయ తెంపి చూస్తే లోపల మొత్తం అంతా ఏది బియ్యంలో తిరిగినట్టు లేదా ఇట్లా చింతపండు మీద తిరుగుతుంది కదా పురుగు, అట్లా గీత పెట్టుకుంటూ తిరుగుతుంది. ఇప్పుడు క్యారెట్ ఉంటుంది కదా సార్, క్యారెట్ గిట్ట రౌండ్గా తిరుగుతుంది కదా పురుగు, అట్లా సేమ్ ఇది గిట్టంగా సేమ్ అట్లనే ఉంది. ఓపెన్ చేసి నేను ఏమైంది అని చెప్పేసి అబ్జర్వ్ చేసి చూసేసరికి మొత్తం లోపల పురుగులు ఉంటున్నాయి. పూత అంటే ఎప్పుడు దసరాప్పుడు వస్తుందా? లేదు సార్, అంతకు ముందే వస్తుంది. అట్లా పెట్టాలి. ఆల్రెడీ దానికి స్ప్రో తప్పింది సార్. ఆల్రెడీ తిన్నాక స్ప్రో తప్పింది ఆల్రెడీ. అది మేము ఇక్కడ పెట్టి చెట్టు చుట్టూ తిరిగేసరికి దానంతలో అదే వచ్చేసి డబ్బాకు అతుక్కునే పరిస్థితి అయింది. సప్తగిరి నర్సరీ తరపున దుర్గారావుగా నేను చెప్పే మాట అంటే ఆకర్షణని కంపల్సరీగా వాడండి. ఇలా ఇన్ని ఈగలు వచ్చి చచ్చిపోతాయంటే అంతకన్నా ఇంకేముంటుందండి. చాలా ఉధృతిగా ఉన్నాడు. ఇన్ని ఈగలు ఇప్పుడు 1 గ్రామ్ ముద్దకే మనకి అన్ని ఈగలు వచ్చినాయంటే మన పొలం మొత్తం మీద ఎన్ని ఉంటాయండి. ఈ ఆకర్షణలో నిజంగా ఈ పండుగలు నేను ఎలా ఆకర్షిస్తాయని చెప్పి నాకు ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కూడా నాకు చూడలేదండి మామూలుగా. ఇంతకు ముందు కూడా పేపర్స్ అవి పెట్టుకోవడం కానండి, ఏదో టైంలో వచ్చి పడుతుండే అందులోను అవి తీసి నీటిలో చంపేస్తుండేవాళ్ళం, కింద వాటర్ పెట్టుకోవడం, వాటర్లో పడిగండి. బాగుంది కదండి. ఇంత రిజల్ట్ వస్తే బంగారులో చేయొచ్చండి ప్రతి చోట కూడా. అందరు రైతులు కూడా కంపల్సరిగా నేను ఈరోజు మా పొలంలో డెమో చేశారండి. రైతులందరికీ నా మాటగా చెప్తున్నాను, మీ ఈగలన్నీ కూడా మటుమయం అయిపోతాయి, మీ పంట సురక్షితంగా ఉంటుంది. ఎవరికైనా సరే మంచి క్వాలిటీ ఫుడ్ అందించిన వాళ్ళు అవుతారు మీరు. ఎందుకంటే స్వయంగా నేను చూశాను, నా ముందు ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇదే మళ్ళీ మీకు చూపించడం, ఇది నిజం. ఈ ప్యాకెట్ ఒక డబ్బాకు వచ్చి 250 గ్రాములు మనకి ట్రాక్టర్లో గ్రీజ్ ఉన్నట్టు ఉంటుందండి. ఈ గ్రీజు ఇలాగ ఓపెన్ చేసామో లేదో పొలమంట వచ్చేసినాయి ఆ రోజు. ఇందులో మేము ఒక 10 ml పురుగు మందు కలిపామండి. ఏ పురుగు మందు కలిపారండి? అది పిప్రోనిల్ ఒక 10 ml ఒక ప్యాకెట్కి వచ్చి కలిపాం. అది కలిపి ఎలాగంటే దీన్ని మొత్తం ఇందులో తీసుకుని మొత్తం ఇదంతా కూడా మొత్తం ఎప్పుడైతే మనం కలిపేసాం, మిక్సింగ్ చేసాం, అక్కడ వాసనకే వచ్చేసినాయి. ఒక మూడు డబ్బాలు ఓపెన్ చేసాం. 3 డబ్బాల మీద నా అంచనా అయితే దగ్గరగా 50 పైన 100 లోన అక్కడికక్కడ వాసనకు వచ్చేసింది. సరే వచ్చినాయి. ఆ వాలినట్టు 1 గంటకే చాలా పురుగు అక్కడే చచ్చిపోయింది. ఇది అయితే బాగా పనిచేసిందండి. నేను 3 ఎకరాల్లో వాడాను. సో పెస్ట్ మేనేజ్మెంట్లో మాకు బాగా ఇబ్బంది పెట్టింది ఫ్రూట్ ఫ్లై ఇబ్బంది పెట్టిందండి. కొన్ని ల్యూర్స్ అయి పెట్టి మేనేజ్ చేసుకున్నాం కానీ బట్ 100% పర్ఫెక్ట్గా తీసుకురాలేకపోయాను. ఈ పండుగ డ్యామేజ్ వల్ల మాకు ప్రాపర్ క్వాలిటీ రాలేదండి. ఎందుకంటే కాయ చూసినప్పుడు పైకి బాగుండేదండి, మార్కెట్లోకి తోసేస్తాం. మనకి డబ్బులు వచ్చి రావటం కాదు కదండి, ఇంకోసారి రావాలి కదా వాళ్ళు. సో అది కోస్తే లోపల పండుగ. అయితే ఈ ఆకర్షణ వాడిన తర్వాత మీకు ఎంత నష్టం వచ్చిందండి పండుగ వల్ల? కనిపించట్లేదు సార్. హోప్ఫుల్లీ ఈసారి హార్వెస్ట్ పండుగని ప్రాపర్గా హ్యాండిల్ చేయగలమేమో అనుకుంటున్నాను. ఎంత కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నారు? నాకైతే 100% కాన్ఫిడెన్స్ ఉంది సార్. సో అండ్ తెలవాలి సార్, రైతులకు తెలవాలి. ఖచ్చితంగా మీరు 10 మంది రైతులకు తీసుకెళ్ళాలి.